జీవో నెంబర్ 317 మంటలు ఇంకా చెలరేగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న ఎలక్షన్ కోడ్ అయితే ముగిసింది. ఇక ముఖ్యమంత్రి ఇంటి వద్దకి మా యొక్క సమస్యను పరిష్కరించిన తర్వాతనే ట్రాన్స్ఫర్లు అలాగే ప్రమోషన్ల విషయంలో ఒక రకమైనటువంటి నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి, మా యొక్క సమస్యను ఫస్ట్ పరిష్కరించండి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఇంటి వద్దకి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే రావడం జరిగింది. మనతో పాటుగా జీవో 317 బాధితుల పక్షాన ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేత హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్, మీరు జీవో 317 విషయంలో ప్రభుత్వం వచ్చే కంటే ముందు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. ఆ అడుగులు ఏమైనా పడుతున్నాయి అనుకోవచ్చా? డెఫినెట్లీ. ఎప్పుడైతే జీవో వచ్చిందో December 6, 2021 ఆ రోజు నుంచి ఉద్యమిస్తున్నటువంటి వ్యక్తిగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. 317 జీవో వల్ల నష్టపోయినటువంటి ఉద్యోగులందరికీ కూడా న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం, మీకు అండగా ఉంటామని. అటువంటి పార్టీ అధికారంలోకి వచ్చే కన్నా ముందు పొందుపరిచినటువంటి మేనిఫెస్టోలో కూడా అధికారంలోకి రాగానే 317ను మేము సమీకరించి మొత్తం కూడా న్యాయం చేస్తామని చెప్పిండ్రు. ఆ మాట మీదనే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సబ్ కమిటీని వేసి నిష్ఠార్థులైనటువంటి మంత్రులు, మాజీ ఉప ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు దామోదరం రాజనరసింహ గారిని, మాజీ విద్యాశాఖ మంత్రి ఒక ఇంటెలిజెంట్గా చెప్పుకునే శ్రీధర్ బాబు గారిని, విద్యార్థి ఉద్యమ దశ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారిని కూడా మంచి ఎక్స్పర్ట్స్ను కమిటీగా వేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే కమిటీ వేసిన వెంబడే సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడము, వారు ముగ్గురు కూడా సీనియర్ మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కాబట్టి ఎంపీ ఎన్నికలలో ఇన్ఛార్జీలుగా ఉండడం ఈ 317 కొంత జాప్యం జరిగింది. నిన్ననే ఎన్నికల కోడ్ ముగిసింది. ముగుస్తున్న సందర్భంలో నేను ఈ 317 జీవోకు సంబంధించి న్యాయం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని నిన్న సాయంత్రం కలిస్తే వారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఇది మన పార్టీ విధానం, గతంలో మనం మాటిచ్చాం అంటే ప్రామిస్ చేశాం, వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. కాకపోతే ఆ న్యాయం జరిగే ప్రక్రియలో ఎటువంటి టెక్నికాలిటీసు మళ్ళీ లీగాలిటీసు లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా అటు ప్రభుత్వానికి మచ్చ రాకూడదు, అటు విక్టిమ్స్కు పరిపూర్ణమైన న్యాయం జరగాలి. కాబట్టి క్యాబినెట్ సబ్ కమిటీతో నువ్వే మాట్లాడు, శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళి దామోదరం సార్ని కూడా కలువు అని చెప్పిండు. నిన్న ఒక మంత్రి అందుబాటులో ఉంటే పొన్నం గారిని కలిశాం. ఇవాళ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారిని కలుద్దామని 2.5 ఏళ్లుగా బాధపడుతున్నటువంటి సోదరిమణులు సోదరులు వచ్చిండ్రు. వీళ్ళని నేను నిన్ననే కలిశాను కాబట్టి మళ్ళీ అగైన్ ముఖ్యమంత్రి గారిని కలవడం కంటే మనం క్యాబినెట్ సబ్ కమిటీ దగ్గరికి వెళ్దామని సంధాయించడానికి ఇక్కడికి రావడం జరిగింది. నేను మీడియా ద్వారా కూడా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి గారిని మనం కలవాల్సిన అవసరం లేదు, క్యాబినెట్ సబ్ కమిటీని కలుద్దాం, వేగంగా అయ్యేటట్టు చేద్దాం. ఒకటే ఆ దురద తొలి వెలుగు ఛానల్ ద్వారా నేను ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా, ఇవాళ ప్రమోషన్స్కి కానీ ట్రాన్స్ఫర్స్కి కానీ మేము వ్యతిరేకం కాదు. ఆ ప్రమోషన్లో మేముంటాం, ఆ ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్లో మేమందరం కూడా ఉంటాం, మనమందరం కూడా ఉంటాం కదా. మాకు పదోన్నతులకు అర్హత ఉంది, మాకు బదిలీలకు అర్హత ఉంది. కానీ స్థానికత, పిల్లలను కుటుంబాలకు దూరమైన మా బాధను తీర్చిన తర్వాత లేదా తీరుస్తూనే ఈ ప్రక్రియ కొనసాగిస్తే మమ్మల్ని సంతృప్తిపరిచినట్టు అవుతుంది. కొన్ని సంఘాలు గత 10 ఏళ్లలో అంటే ఈ జీవో వచ్చిన రోజు కూడా ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినటువంటి సంఘాలు ఈరోజు కూడా అదే పద్ధతిని వ్యవహరిస్తున్నాయి. అది తక్కువ సంఖ్యనా ఎక్కువ సంఖ్యనా కాకుండా నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు లాభం జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదనే ఉద్దేశంతో నేను వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ముఖ్యంగా వీళ్ళ యొక్క భయం ఏంటంటే ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తే మా అందరినీ పక్కన పెడతారు అనేటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఆ విషయంలో ప్రభుత్వం దృష్టికి మీరేమైనా తీసుకోబోతున్నారా వీళ్ళకు మధ్యవర్తిత్వం వహించి? ఆబ్వియస్లీ ఆ యొక్క అనుమానం వీళ్ళకు ఉంటుంది. అనుమానం ఏంది, అది నిజమే. ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ జరిగితే వీళ్ళది కొంచెం పక్కకు జరిగితే నెక్స్ట్ పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కంటే ముందే సబ్ కమిటీ ఏర్పాటు చేసినాం. మరి సబ్ కమిటీ రిపోర్ట్ రాందే, ఎందుకంటే మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, నాటే జోక్ అది. మేము కమిటీ ఏర్పాటు చేసి రిప్రజెంటేషన్ టీం కాదు అది. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కనుక సాల్వ్ చేస్తే ఒక నమ్మకం ఏర్పడుతుంది, చెప్పిన పని ప్రభుత్వం చేసిందనే నమ్మకం ఏర్పడుతుంది. నేను ఎందుకంటే ప్రభుత్వంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిని, మేనిఫెస్టో కమిటీ మెంబర్ను. నా బాధ్యత కూడా మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వ పెద్దలకు వీళ్ళకి న్యాయం ఎందుకంటే ఆ రోజు పోరాటం చేసినాం అందరం. ములుగులో సీతక్క నుంచి మొదలు పెట్టుకుంటే కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి వరకు వీళ్ళందరికీ మేము మద్దతు ఇచ్చినాం. ఆ రోజు వీళ్ళకి అన్యాయం జరిగిందని వీళ్ళకన్నా ఎక్కువగా మేము ఘోషించినాం. కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మాది. ఆ పదవిలో మేము ఉన్నాం ఈరోజు. డెఫినెట్గా నేను అదే చెప్పిన నిన్న ముఖ్యమంత్రి గారికి, నాకున్న చనువుతో అన్న మనం మాటించడం తప్పదు అంటే
ఈడెవడు మాట తప్పుతున్నాడా నువ్వు అని నన్ను గదిరించిండు కూడా ఆయన. డెఫినెట్లీ వారు మాట నిలబెట్టుకుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ షెడ్యూల్ వస్తుంది, పదోన్నతుల షెడ్యూల్ వస్తుంది, దాంతోపాటు మాది కూడా న్యాయం జరుగుతుందని ఆశాభావం అయితే నాకుంది. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.